ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా అధినాయకుడు, జనకుల గోత్రీకుడు, కొణిదెల వంశోద్ధారకుడు, సనాతన ధర్మ సంరక్షకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని, మదనపల్లి వెంకటేశ్వర స్వామిని ఈరోజు మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రార్థించడం జరిగింది. ఆయనకు చిన్న బ్రీతింగ్ ప్రాబ్లంలో సెనటైటిస్ వల్ల చిన్న శస్త్రచికిత్స జరగటం, ఆయన అప్పుడే కోలుకొని ఇంటికి కూడా డిశ్చార్జ్ అవ్వటం మా అందరికీ కూడా ఆనందదాయకం. అట్లాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి, ఈ సనాతన ధర్మ సంరక్షణకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరిటిన అర్చన కూడా చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఆయనకు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. అందరూ నమస్కారం. ఆపదలో ఆదుకునే వ్యక్తి, ప్రజల కోసం అహర్నిశలు ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయి ఆంధ్రప్రదేశ్ మొదటి పదంలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరము దాదాపు ఒక రోజుకి 18 గంటల పాటు ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆయన తన దేహానికి కూడా పెద్దగా రెస్ట్ ఇవ్వకుండా దాదాపు 18 గంటల పాటు పని చేస్తుండడంతో ఆ పనిలో భాగంగానే శనివారం నాపొద్దు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ గురించి, రోడ్స్ గురించి ఆయన అధికారులతో అంతా కూడా సమీక్షా సమావేశంలో కొంచెం అస్వస్థకు గురి కావడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదే రోజు ఆయనకి శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. సైనస్ ప్రాబ్లం అంటారు, అంటే లోపల కండ కొంచెం పెరగడము, దానికి బ్రీతింగ్ ప్రాబ్లం రావడము. సో అది కంపల్సరీ సర్జరీ చేస్తేనే ఆయన త్వరగతిని రికవర్ అవుతారని డాక్టర్స్ చెప్పడము, శస్త్రచికిత్స కూడా విజయవంతంగా జరగడం జరిగింది. సో ఆయన అతి త్వరగా కోలుకొని మళ్ళా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము, జన సైనికుల కోసము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము అతి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన గోత్రనామాల మీద అర్చన చేస్తూ అతి త్వరగతిన కోలుకోవాలని మేమందరం కూడా మదనపల్లి ఇన్ఛార్జ్ రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గుళ్ళో పూజలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76 సంవత్సరాలు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కూడా జనసేన పార్టీ తరఫున, మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి, డిప్యూటీ సీఎం గారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, వాళ్ళ ఆశీస్సులతో ప్రజలకి ఇంకా మంచి సేవలు చేయాలని, 100 సంవత్సరాలు ఆయుష్ కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో మొదటిలాగే సేవలు అందించాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ తరఫున వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేయించి ఆయన కోలుకోవాలని జనసేన శ్రేణులందరూ కూడా ప్రార్థించడం జరిగింది. ఆయన కోలుకోవడం చాలా ముఖ్యమైన అంశం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద రూలింగ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఆయన చేసే బాధ్యతలు ఎక్కడా కూడా అడ్డంకి రాకుండా ఉండాలంటే ప్రజలందరికీ అందుబాటులో త్వరగా రావాలని, ఆయన కోలుకోవాలని కూడా కోరుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా నాయకులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగలేదని తెలిసినాక చాలా బాధ కలిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలని కలియుగ వెంకటేశ్వర స్వామి మదనపల్లిలో ఉండే మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేయటం జరిగింది. ఆయన ఆరోగ్యంగా త్వరగా కోలుకొని ప్రజల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారికి చిన్న సర్జరీ అనేది జరిగింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుళ్ళల్లోన పూజలు చేయించడం జరుగుతుంది. అలానే మదనపల్లి జనసేన పార్టీ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు చేయించడం జరిగింది జనసేన ఆధ్వర్యంలో. సో ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ
కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆయన కోలుకోవాలనేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మునుపటి కంటే ఇంకా బలంగా ప్రజాసేవలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. జై జనసేన. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోని ప్రసన్న వెంకటేశ్వరి గుడిలో శ్రీ రామదాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో, మా ఇన్ఛార్జ్ రామదాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సైనసైటిక్ ప్రాబ్లంతో బాధపడుతుంటే దానికి సర్జరీ చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలి, మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని ఆయనకు గోత్రనామాలతో ఈరోజు పూజ చేయించడం, ప్రత్యేక పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఇక్కడ వెంకటరమణ స్వామి ఏ విధంగా అయితే భక్తులను కాపాడుతాడో అలాగే మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం మా జనసేన కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ప్రజాసేవలో ఆయన ఇంకా మరింతగా ఆయన సేవ చేయాలని, సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.